ఇప్పుడు చాలామంది టీనేజ్‌లో ఉన్న పిల్లలు ఎక్కువగా బ్రెస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది చాలా స్మాల్ సైజ్‌లో ఉండటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి, హ్యూజ్ బ్రెస్ట్ గురించి మీ దగ్గర ఎటువంటి ఆప్షన్స్ అంటే ఎటువంటి సర్జరీ అవైలబుల్‌లో ఉంది మ్యామ్? సో హ్యూజ్ బ్రెస్ట్ అన్నది హెవీ బ్రెస్ట్ చాలా మంది ఉమెన్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ ఫంక్షనల్ దాన్ కాస్మెటిక్. అంటే అది కాస్మెటిక్ సర్జరీ కింద మోస్ట్లీ రాదు. ఎందుకంటే అంత బరువు బ్రెస్ట్ మొయ్యడం వల్ల వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి చాలా సివియర్ నెక్ పెయిన్ ఉండడం, బ్యాక్ పెయిన్ ఉండడం, వాళ్ళకి కావాల్సిన క్లోత్స్ వేసుకోలేరు, సోషల్ ఇన్హిబిషన్స్ ఉంటాయి, బయటికి వెళ్ళడానికి అందరూ నన్నే చూస్తున్నారని ఫీల్ అవ్వడం. తర్వాత ఆ హ్యూజ్ బ్రెస్ట్ వల్ల స్కిన్ హైజీన్ మెయింటైన్ చేయలేరు, చాలా స్వెట్ ఫామ్ అవుతూ ఉంటుంది, సరిగ్గా తుడుచుకోకపోయినా అక్కడంతా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, మ్యాసరేషన్స్ ఉంటాయి, బ్రాకట్స్ అంటాం, ఇవన్నీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. సో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ అని ఉంటాయి. అది చేయడం వల్ల ఏంటంటే సైజ్ షేప్ ఆఫ్ ద బ్రెస్ట్ని రెడ్యూస్ చేసి మోర్ రౌండ్ స్మాల్ ఎలివేటెడ్ బ్రెస్ట్గా చేయొచ్చు. సో అది వెరీ సేఫ్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్గా చేయొచ్చు. అండ్ సైజుని బట్టి ఒక్కొక్కసారి 1 డే అడ్మిషన్ కూడా నీడ్ ఉంటుంది. ఇట్లాంటిది ప్లాస్టిక్ సర్జరీని అప్రోచ్ అయితే మంచిగా దానికి రిజల్ట్స్ ఉంటాయి. ఇవి బోత్ అన్మ్యారీడ్ అండ్ మ్యారీడ్లో చేయొచ్చు. బట్ దానికి వచ్చే కాంప్లికేషన్స్ అన్నది ఈచ్ పేషెంట్తో డిస్కస్ చేస్తాం ఇఫ్ వీఆర్ డూయింగ్ ఇన్ అన్మ్యారీడ్ పేషెంట్. ఇప్పుడు చాలామందికి హెవీ బ్రెస్ట్తో మీరు చెప్పినట్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో రెడ్యూస్ చేసుకోవడానికి మరి కూడా అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉందా మ్యామ్? ఇది రెడ్యూస్ చేయడానికి బ్రెస్ట్ రిడక్షన్ అంటారు. అదే స్మాల్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంక్రీజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇంక్రీజ్ బేసికల్లీ 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి ఇంప్లాంట్స్ అంటాము, సిలికాన్ ఇంప్లాంట్స్ అని పెడతాం. అది కాకుండా ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే వాళ్ళ బాడీ నుంచే ఫ్యాట్ తీసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ 2 అప్రూవ్డ్ మెథడ్స్. ఇది ఏ ఉమెన్లో అయినా చేయొచ్చు అండ్ దే ఆర్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. అసలు ఈ సర్జరీ అనేది ఎన్ని అవర్స్ పడుతుంది? ఫ్యూచర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో యూజువల్లీ సర్జరీస్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద సర్జరీ. బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీకి ఒక 3 hours దాకా పట్టచ్చు, 2 to 3 hours. సమ్ టైమ్స్ హ్యూజ్ బ్రెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ పట్టచ్చు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఈజ్ అ మోర్ చిన్న సర్జరీ, దానికి కొంచెం తక్కువ టైం పట్టచ్చు. డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రొసీజర్. ఏదన్నా కూడా డే కేర్ సర్జరీగా చేయగలిగే ప్రొసీజర్సే మోస్ట్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ సర్జరీస్. అన్లెస్ మరీ హ్యూజ్ బ్రెస్ట్ ఉండి దే నీడ్ అడ్మిషన్ అంటే ఒక్కరోజు అడ్మిషన్ చేస్తాం. అసలు ఎలా మెయింటైన్ చేయాలి మ్యామ్? చాలామంది ఇది తెలియక కరెక్ట్ సైజు యూజ్ చేయక ఇన్నర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అసలు ఎలా మెయింటైన్ చేయాలి? హౌ టు మెయింటైన్ అంటే ఏం చెప్తారు? అది చాలా కరెక్ట్ సైజ్ బ్రా వాడడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ బ్రాసరీ సరిగ్గా వాడకపోవడం వల్ల కూడా అబ్నార్మల్ బల్జెస్ ఆర్ టూ సాగి అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మనకి చెస్ట్ సర్కంఫరెన్స్ కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఏదైతే దాంట్లో మనం కోడ్ చేసినామో 34, 36, 38 దట్ ఈస్ అవర్ చెస్ట్ సర్కంఫరెన్స్. అది విల్ నాట్ చేంజ్. కప్ సైజు కరెక్ట్గా వేసుకోవడానికి చూసుకోవాలి. సో ఆ కప్ సైజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్ షుడ్ నాట్ బి టూ టైట్, అంటే కన్స్ట్రిక్టింగ్ ఎఫెక్ట్ ఉండకూడదు, ఆర్ టూ లూజ్, దానివల్ల సాగిపోయే ఎఫెక్ట్ ఉంటుంది. సో టూ టైట్ వేసుకుంటే అబ్నార్మల్గా స్కిన్ బల్జెస్ వచ్చి ఓవర్ ద టైం చాలా రోజులు వాడితే అది అలా రిటైన్ అయిపోతాయి. లూజ్గా వాడడం వల్ల సాగి అయిపోతాయి. సో కరెక్ట్ సైజ్ బ్రా ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను చెప్తూ ఉంటాను, వీళ్ళందరూ వర్కౌట్స్ చేసేటప్పుడు వెరీ ఇంపార్టెంట్ టు వేర్ పర్టికులర్ కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ బ్రాస్. అంటే దాంట్లో ఉంటాయి, యోగా చేస్తూ ఉంటే ఒక ఇంటెన్సిటీ, ఆర్ వెన్ యూఆర్ డూయింగ్ కార్డియో హై ఇంటెన్సిటీ బ్రాస్ అని ఉంటాయి. సో అప్రోప్రియేట్గా సెలెక్ట్ చేసుకొని డెఫినెట్గా వాడాలి. అవి వాడకపోయినా కూడా మనకి తర్వాత వచ్చే సాగింగ్ కానీ లూజ్ అయిపోవడం కానీ చాలా దానికి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకొకటి అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్, చాలామంది సరిగ్గా యూజ్ చేయక బ్రాస్ అవి గడ్డలుగా వచ్చేస్తే ఆ తర్వాత ఫ్యూచర్లో క్యాన్సర్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్తుంటారు. ఇది మిత్తా రియలా? ఇది మిత్తే. ఇట్లా దీన్ని వేయకపోవడం వల్లే కణితలు వస్తాయి, దాని నుంచి క్యాన్సర్ వస్తుంది అని కాదు. కణితలు చాలా మందిలో వస్తాయి. మోస్ట్ కామన్గా అన్ని బినైన్ కణితలు చాలా మట్టుగా వస్తాయి. అంటే ఫైబ్రాయిడ్నోమా అనేది మోస్ట్ కామన్. చాలా బ్రెస్ట్లో చిన్న చిన్న లంప్స్ లాగా కనిపిస్తాయి, చాలా మందికి ఉంటాయి. అవి చిన్న చిన్నవైతే యూజువల్గా ఏం చేయము, వదిలేస్తాము. కాకపోతే రొటీన్గా
ఉమెన్ అందరూ ఫాలో అవ్వాల్సింది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం. అది మన 4 ఫింగర్స్తో ఛాతీ మీద రుద్దుకుంటూ బ్రెస్ట్ని 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసి అన్నిట్లో పాల్పేట్ చేసి చూసుకోవాలి. అది ప్రతి ఉమెన్ ప్రతి మంత్ చేసుకొని చూసుకోవాలి. ఇట్లా చేసేటప్పుడు ఎప్పుడైనా బ్రెస్ట్ని ఇలా పట్టుకుంటే ఏదైనా కణితలాగే కనిపిస్తుంది, అట్లా చేయకూడదు. చెస్ట్ మీద రోల్ చేయాలి ఈ ఫింగర్స్తో. అట్లా చేయడం వల్ల ఏదన్నా తగిలితే, ఏదైనా చిన్న కణిత తగిలినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళు అసెస్ చేసి దీనికి ఫ్యూచర్ ఏమైనా కావాలా లేదా అని అసెస్ చేస్తారు. అది వెరీ ఇంపార్టెంట్. సో అట్లాంటప్పుడు అట్లాంటి కణితలు తొందరగా ఐడెంటిఫై చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది ఉమెన్కి. ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది ఆ ప్రాబ్లం అనేది. కానీ ఈ కామన్ దానికి కూడా అవేర్నెస్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. ప్రతి ఉమెన్కి అంటే 40 తర్వాత మనం మ్యామోగ్రామ్ అడ్వైజ్ చేసిన, ఇప్పుడు జనరల్ హెల్త్ ప్యాకేజెస్లో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అండ్ ఉమెన్ కూడా అడుగుతున్నారు నేను ఏమైనా చేయించుకోవాలా అని. ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి.